అభివృద్ధి చెందిన ఇతర మున్సిపాలిటీలతో సమానంగా రాయదుర్గాన్ని అన్ని విధాలా ముందుకు నడిపిస్తామని పట్టణ ప్రజలకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు భరోసా ఇచ్చారు. మున్సిపాలిటీ ఉన్నతాధికారులతో ప్రజలపై ఎలాంటి పన్నుల భారం పడదని స్పష్టం చేశారు. ప్రజలను నొప్పించే ఏ పని తాను చేయనని హామీ ఇచ్చారు. రాయదుర్గం మున్సిపాలిటీలో చెత్త తొలగింపునకు కొత్తగా మంజూరైన 2 ట్రాక్టర్లను పురపాలక సంఘ కార్యాలయ ఆవరణంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయదుర్గం ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని స్థానిక అవసరాలు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉపయోగిస్తానని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పట్టణాల్లో పల్లెల్లో ప్రగతి పండుగలు జరుపుకుంటా ఉన్నాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం చేశాం, కొన్నిటి పూర్తి చేశాం, మరికొన్ని కొనసాగుతూ ఉన్నాయి. రాయదుర్గం మున్సిపాలిటీలోనే దాదాపు 2,30,00,000 రూపాయల ఖర్చుతో వివిధ పనులు ప్రారంభం చేస్తే సగానికి పైగా పనులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఈరోజు పారిశుద్ధ్యం మెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడే కొత్త ట్రాక్టర్లను ప్రారంభం చేసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక మార్గాలు, అంటే ఉదాహరణకు రాయదుర్గం మున్సిపాలిటీ ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఇక్కడ వచ్చే ఆదాయంతో పట్టణ ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి సాధ్యం కాదు. గడిచిన 5 సంవత్సరాల ఆదాయాన్ని తీసుకుంటే మనకు ఇప్పుడు ఈ గత సంవత్సరం కూడా 16 కోట్ల రూపాయల 81 లక్షల రూపాయలు మాత్రమే రెవెన్యూ రాబడి ఉంది. ఈ సంవత్సరం మరికొంత పెరగచ్చు. ఎంత పెరిగినా 20 కోట్లేమో రాదు. కనీసం ఏడాదికి 20 కోట్ల రూపాయల ఆదాయం కూడా లేకపోతే పట్టణంలో ప్రజల సౌకర్యాలు మెరుగుపరచడం సాధ్యం కాదు. దానికనే వేరే మార్గాల్లో నిధులను సమకూరుస్తాం.